సాగర్ మాత టెంపుల్ చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. నేను రేపు ఎల్లుండో హైదరాబాద్ వెళ్తాను. ఎందుకు? సెక్రటేరియట్ లో చిన్న పని ఉంది. ఆహా. అక్కడి నుంచి పాపం పిచ్చి తల్లి ఎంత పని చేసింది. ఇక్కడ ఏదో జరిగినట్టుంది. సుబ్బరం అన్న, ఏం జరిగింది? పాపం పిచ్చి అమ్మాయి అన్న వారం నుంచి ఏమీ తినక చనిపోయింది. పాపం పిచ్చి పిల్ల 6 నెలలుగా నాగార్జున సాగర్ లో అడుక్కుని తింటుంది. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో చేర్పిస్తే పారిపోయి వచ్చింది. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో పాపం పిచ్చి పిల్ల. ఆమె పిచ్చిది కాదు, తను ఫేమస్ మోడల్. నన్ను చీట్ చేయాలనుకున్న వాడే ఈ అమ్మాయిని కూడా ఇలా చేశాడు. మోడలా? అవునా? అందానికి ఆరోగ్యంగా ఉండడానికి తాగండి మెరిండా. వెరీ గుడ్ శైలజ, నువ్వు ఇలాగే సాగిపోతూ ఉండు, నీకు ఎదురే ఉండదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు షూటింగ్ అయిపోయింది, ప్యాకప్. వెరీ గుడ్ వెరీ గుడ్. రాత్రి పగలు కష్టపడుతున్నాం సార్, కొంచెం చూసివ్వండి సార్. ఇస్తాను బేబీ ఇస్తాను. నీలాగా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రోజుకి 5,000 చొప్పున 4 రోజులకి ఇవిగో 20,000. థ్యాంక్ యూ సార్. నాకు కూడా పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ ఇదిగో నీ పేమెంట్. వస్తానండి మంచిది. సార్, ఈరోజు పేమెంట్ ఇస్తానన్నారు. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. పేరుకు పెద్ద హీరోయిన్. ప్రొడ్యూసర్తో ఎలా ఉండాలో తెలియదు. ఇదిగో తీసుకో. సార్, జూనియర్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన పేమెంట్ కూడా నాకు ఇవ్వరా? వాళ్లతో నీకెందుకు, ఇచ్చింది తీసుకుని వెళ్ళు. నాకు అలాంటి టాలెంట్ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా అమ్మ విషయం కూడా వేయలేవు. నీ చేతిలో అంగడి బొమ్మగా మారే కంటే తెరపై నేను అమ్మగా మారడానికి సిద్ధం. నువ్వు అమ్మమ్మగా వేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ రేపు ఒక్కరోజు షూటింగ్కి రా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. 10,000 కావాలి, ఇవ్వండి సార్. నువ్వు చచ్చినా ఏమను బా. వచ్చాగా రాత్రి కష్టపడి రాణి నవ్వమంటే పగల కష్టపడి అడుగు తినదంట. యాదగిరి రాష్ట్రమరికి అన్ని చెప్పాను, నీ పనిలో నువ్వు ఉండు. సార్ అతను సార్, ఏ నెక్స్ట్ ఆడికి పని చేయాలని లేదా? మీ ఇష్ట ప్రకారం చేస్తాను. పోయి పంచుడు. సార్, షూటింగ్ అన్నారు, ఎవ్వరు రాలేదు, నన్ను ఒక్కదాన్ని పిలిచారేంటి? ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు, రావాల్సిన వాళ్ళు వచ్చారు, నువ్వు చేయి. ఈ రోజు షూటింగ్ అంతా నీ మీదే. ఇదే లాస్ట్ షూటింగ్. ఇంకా చూస్తారేంటి, కానివ్వండి. మీ గ్లామర్ కోసం 7 తాగండి. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు. ఇది మీ పబ్లిసిటీ కోసమా? నాకే సంబంధం లేదు. తన పబ్లిసిటీ కోసం తను చేసుకుంది, తన పబ్లిసిటీ కోసం తన బట్టలు ఓడ తీసుకుంది. నాకే సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయను. ఆ అమ్మాయితో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయంట కదా, అమ్మాయిని ఎంకరేజ్ చేసింది కూడా మీరేనంట కదా. నాకే సంబంధం లేదు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. నాకు వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపే వాళ్ళను ఎంకరేజ్ చేయనిక. ఇలాంటి శైలజాలను చూసి మా పిల్లలు పాడైపోతారని భయంగా ఉందండి. మన భారతీయ సంస్కృతిని పాడు చేస్తున్న శైలజని ఒకప్పుడు సౌత్ ఇండియా గ్లామర్ ప్రపంచంలో మోడల్ గా ఒక వెలుగు వెలిగిన మిస్ శైలజ బ్రతుకు ఈ బ్లడీ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ వలన ఈమె జీవితం ఇలా ముగిసిపోయింది. దక్షిణ ఇండియా ఆర్ట్స్ లో పాపులర్ అయిన ఈ శైలజ బ్రతుకు ఇంకెవరికీ రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. దక్షిణ ఇండియాలో చేసిన ఆ శైలియేనా ఈ శైలి? అరే పండు,
అరే శంకర్ నువ్వు రామారెడ్డి స్టూడియో అరే నువ్వు ఇటు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళరా అబ్బో సాయంత్రం లోపల నీ పొద్దు క్లియర్ అయిపోవాలి చెప్తున్నాను. ఆపరా కాదు. అరే నాకు వచ్చాడా? రాలేదన్నా, ఇప్పటికి జ్వరం వచ్చింది. మీరంతా కలిసి నాకు జ్వరం తెప్పిస్తున్నారా? పో 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 పో. ఆ బజ్జీ బోండా పునుకుగారే మసాలా, బజ్జీ బోండా పునుకుగారే మసాలా. గుర్తుపట్టలేదా? నీ శిష్యుడిని పాపారావుని. ఊరి నీ ఇంట్లో దొంగలు పడ నువ్వంటరా పాపారావు? అరే ఈ కారు ఈ దర్జా ఏందిరా ఇదంతా? అంతా మీ ఆశీర్వచనం గురుగారు. అదే ఉందిరా దేవుడిదయ్యా. అలా అనకండి. మీ దగ్గరే ఉంటూ స్టూడియోలో బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని. ఈ లోపల ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వల్లే 30 లక్షలు సంపాదించాడు. కొంపదీసి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావా ఇంద్రా? లేదు గురుగారు, అతను సాయంతో శాటిలైట్ వ్యాపారం చేస్తున్నాడు. అరే పెట్రోమాక్స్ లైట్లు విన్నాము, బ్యాటరీ లైట్లు విన్నాము, ఈ శాటిలైట్ లేదురా? ఈ కొత్త రకం లైట్లా? లైట్లు బల్బులు కాదు గురుగారు, సినిమా వ్యాపారం. సినిమా వ్యాపారం? నువ్వెట చేసావురా సినిమా వ్యాపారం? దానికి కోట్లు కావాలి కదా, నీ దగ్గరే ఉందా సినిమా తీయడానికి? కోట్లు పెట్టేవాడిని చూసుకున్నాను. నేను దర్శకత్వం వహించాను. 25 సినిమాలు తీశాను. 25 సినిమాలు తీసావా? నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టే శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టాలి సినిమా తీసావురా? నా నచ్చే నాకు కలిసి వచ్చింది గురుగారు. కొంతమంది అరవ వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి తింటారు, నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, గారి తింటే మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపారావు, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయి అంటమా? ఆడితే నీ చెప్పు తీసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా ఉమ్మ అయిపోతే అప్పుడు అడుగు. కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుంటూ నీకు కొంతకాలం ఇస్తాను. ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా ఇంకేం బడ్జీలు బండి గురువు గారు, 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటవా? ఆ దోగారావు సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు సత్తిపండా? వాళ్ళు ఎవరురా? వాళ్ళు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా మీరేం ఆలోచించకండి. రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వ్యాటర్ బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచినా డికాషన్లో ముంచినా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కి వచ్చినాడు బజ్జీ రమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా? ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను. నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమంది చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా. బాగా కందులు ఒడ్లు బండి ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు. వస్తాను గురువు గారు. ఇదిగో బంగారు అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గారెలు ఎందుకు అమ్ముతాడు? పో బలవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది బండి వ్యాపారం పాటు కనుక ఎవడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి. ఓకే, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాపా, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్. దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా.
పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా ప్లీజ్ పాప నా నడుపు కూడా నీ నడుపులాగా సన్నగా చేయవా ప్లీజ్ పాప నేర్పించవా ప్లీజ్ ఏం ఫిగర్ అన్నా అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా కావాలన్నా ఏయ్, అది నాది నాకే కావాలి తుపాకి అన్న మాకే మనోదన్న లక్కీ ఫెలోస్ బతికిపోయారు హాయ్ గుడ్ మార్నింగ్ అమృతం తాగి మురికి నీళ్లతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే అంకుల్ మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా వాడైతే అమ్మలా చూసుకుంటాడు నేనైతే బొమ్మలా చూసుకుంటా నువ్వొక రోగు మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవిటి తల్లిగా తీసుకొచ్చావు మా ఆస్తులన్నీ నీ గుర్తుకే పెట్టుకున్నావు ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్ నువ్వు అనుకున్నది ఈ జన్మకు జరగదు గుర్తుంచుకో గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది ఇంత అందగత్తది నిన్ను వదలను నీ అందంతో కోట్లు సంపాదిస్తాను నీ ఆశ ఎప్పటికీ నెరవేరు తెలుసుకో నా ఆశ నెరవేరుతుంది నువ్వు నన్నేమీ చేయలేవు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఏయ్ ఉపన్యాసాలు చాలించు నువ్వు ఆర్టిస్ట్ అన్నాగా లేదా నా మూడో పెళ్ళానివైనాగా మైండ్ పోరా ఓవే ఎక్కడికి పోతావో నేను చూస్తాను ఓయ్, ఎవరో మీరు ఎవరండి పొగలు రెడీ రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు ఏరో ఈవ్ టీచింగ్ చేస్తున్నారా ర్యాగింగ్ చేస్తున్నారా మీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలరా ఏవట్రా నువ్వు ఎక్కడికి వచ్చి రిబాబు చేస్తున్నావు ఇది నా ఏరియా ఇక్కడ తేలిపో చాలా ఓవర్ చేస్తున్నావు మీరు ఇలాంటి వాళ్ళకి భయపడకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి కాల్చి పారేయండి నేను చూసుకుంటాను హలో హలో ఆకాష్ నేను మండల ప్రెసిడెంట్ సత్యాన్ని మాట్లాడుతున్నాను ఆ సత్యం చెప్పు షార్ట్ లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే ఓకే మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఆకాష్ ఫ్రీ అయ్యావా సత్యం చెప్పు నీకో విషయం చెప్పాలని ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ చేశాను ఆకాష్ ఆ బ్లడీ మనోజ్ గారు నన్ను చీట్ చేశాడు చీట్ చేశారా Got it. Excellent. బాగా చేశారు ప్యాకప్ అన్నా ఇప్పుడే కదా షూటింగ్ మొదలైంది అప్పుడే ప్యాకప్ చెప్ప ఉన్నారేంటి ఇక్కడ షూటింగ్ ఎందుకు పెట్టానో నీకు తెలియదు నాగార్జున సాగర్ లో ఏ షూటింగ్ జరిగినా సత్యం అనేవాడు హెల్ప్ చేస్తుంటాడట అతనికి వలవే చూద్దాం ఇంతకీ మనం ఇచ్చిన యాడ్ పేపర్లో వచ్చిందా రాలేదా అన్నా అన్ని పేపర్లలోనూ వచ్చిందన్నా అందరినీ పంపించే మౌనికకు దర్శనం చేసుకుని నా గెస్ట్ హౌస్ తీసుకురా అలాగేనా రేపు సత్యాన్ని కలుసుకొని వర్కౌట్ చేయాలి ఓకే ఓకేనా యూ కెన్ గో సరేనా థ్యాంక్ యూ మౌనిక నేను చెప్పినట్టు చాలా బాగా చేస్తున్నావు ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నేను మించిన వాళ్ళు ఉండరంటే నమ్ము నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగేగా ఎంతో మందికి వలలు వెతుకుతున్నా చూద్దాం హలో సత్యం గారు గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ నా పేరు మనోజ్ అండి ఫిలిం ప్రొడ్యూసర్ని నిన్న ఎత్తిపోతల దగ్గర షూటింగ్ చేశాం రేపు నాగార్జున సాగర్ లో షూటింగ్ చేయడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చాం
ఐసి తప్పకుండా మనోజ్ గారు, నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా చేసిన మీరు ఈ నాగార్జున సాగర్ కి ఎవరు షూటింగ్ చేయడానికి వచ్చినా మీరు హెల్ప్ చేస్తారని మా నిర్మాతలందరూ అనుకుంటున్నారు. మీ నిర్మాతలు పడే కష్టాల ముందు నేను చేసే హెల్ప్ ఎంత? ఇక్కడ మీరు షూటింగ్ చేస్తే టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చెందుతుందని నాగార్జున సాగర్ మండలాధ్యక్షునిగా నా చిన్న స్వార్థం. అలాగా మీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను సార్. ప్రత్యూష గురించి విన్నారా? తెలుసు. ఒక అచ్చ తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ గా ఎదిగే సమయంలో కొందరు స్వార్థపరుల కుట్రకు బలై ఆ తారంలో తారగా మిగిలిపోయింది. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందే ఈ చేతులతో సన్మానం చేశాను. ఆమె జీవిత కథ ఆధారంగా నేను సినిమా తీస్తున్నాను. మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి. ప్రత్యూష సినిమాలో ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా నటిస్తాను. రేపు మీరు మా లొకేషన్కి వచ్చి మా హీరోయిన్ ని మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషిస్తాం. తప్పకుండా రావాలి. అలాగే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. నేను సిద్ధుని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకెంత చెప్పినా అర్థం కాదు. నీకు వాడి గ్యాప్ తప్ప ఇంకేమీ ఉండదే. అబ్బా సిద్ధు 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 విని విని చెవు తిప్పు పెట్టిపోతున్నాయి. సిద్ధు కోసం నేనేమైనా చేస్తా. ఏం చేస్తావే? ఇప్పుడు సిద్ధు వచ్చాడు అనుకో, ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తానా? నన్ను చేసుకునేవాడేగా. ఈ చల్లని నీళ్ళలో తనివి తీరా నా కౌగిలిస్తా. నా గులాబీ పెదవులతో అతని పెదవులు మూసేస్తా. ఎంతకాలం దాచుకున్న నా అందాలన్నీ దోచిపెడతా. నీకు పిచ్చి ఎక్కువైందే. నిన్ను ఆ దేవుడే కాపాడాలి. పిచ్చి సిద్ధు ప్రేమ పిచ్చే. నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను దేవతలా కొలిచే అభిమానుల్ని, నీకు స్టార్టం తెచ్చిపెట్టిన దర్శక నిర్మాతల్ని ఏనాడో గుర్తు తెచ్చుకో. నా సిద్ధు నాకు ముఖ్యం అంతే. సార్, మండల ప్రెసిడెంట్ సత్యం గారు వస్తున్నారు. హాయ్ మనోజ్. నమస్తే. రండి సత్యం గారు. మీ రాకతో మా షూటింగ్ పావనం అయిపోయింది. సార్ కూల్ డ్రింక్ ఇస్తున్నాండి. పర్లేదు పర్లేదు, కూర్చోండి. రండి. మౌనిక, కమ్ హియర్. సత్యం గారు, ఈ అమ్మాయి పేరు మౌనిక. చాలా మంచి పిల్ల. అప్కమింగ్ హీరోయిన్. ఎలా కావాలంటే అలా చేస్తుంది. యాక్టింగ్. హాయ్ సార్. నమస్తే. నా పేరు తిరుపతి. అన్నకు రైట్ హ్యాండ్. అన్న గురించే కాదు, ఇక్కడ ఎవరిని అడిగినా నా గురించి కూడా చెప్తారు. ఆ మధ్య భూమిక వచ్చింది, అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. త్రిష వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. ఇలియానా వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఉండన్నా, అన్న తీసుకోలే, నాకు కూడా ఇవ్వలే. ఈ నాగార్జున సాగర్ లో ఎవరు షూటింగ్ చేయాలన్నా అన్న సహకారం లేనిది ఏమీ చేయలేరు. అది అన్న కెపాసిటీ. మౌనిక, సచిన్ గారు కూడా మన సినిమాలో నటిస్తున్నారు. నాకు కూడా అన్న చేతిలో కాస్ట్లీ బ్రాసెట్ ఉంది, దొబ్బిన కదా. తిరుపతి. ఓకే మనోజ్ గారు, నాకు ఎంపీటీసీలతో జనరల్ బాడీ మీటింగ్ ఉంది, వస్తాను మరి. సచిన్ గారు, రేపు కూడా మీరు మా షూటింగ్ వచ్చి మమ్మల్ని ఆనందపరచాలి. కూలిపోయిన బ్రిడ్జి దగ్గర షూటింగ్ ఉంది, తప్పకుండా వస్తారుగా? అలాగే మనోజ్ గారు, తప్పకుండా వస్తాను. ఐ లైక్ యూ సత్యం గారు. ఐ రియలీ లైక్ యూ. అన్న ఇది పెద్ద చిలకూరు బ్యాచ్ లో ఉంది. మన దగ్గర డబ్బులు దొబ్బని టెండర్ వేస్తున్నారు. అన్న ఇటువంటి వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు, ఎన్ని పేపర్లు చదవలేదు. మనతో డబ్బులు తీసుకుని పొద్దున్నే బోర్డు తిప్పాడు. ఇదంతా ఒక్క కంపెనీ అన్న. తీసే సినిమా ఒక నాగార్జునతో వెంకటేశ్వర చిరంజీవితో చేయాలి, కానీ వీళ్ళతో ఎందుకన్నా? వీళ్ళతో మనకొద్దున్న వ్యవహారం. మీరు తప్పకుండా రావాలి. ఆ షూటింగ్ చూడడానికైతే వస్తాం, ఎలుపులు గిలుపులు అంటే కుదరవు. అన్నా దీన్ని నీకు ఎరగా వేసి డబ్బులు లాగాలని చూస్తున్నాడు. ఈ మనోజ్ గారిని చూస్తుంటే పెద్ద మాఫియా డంలా కనిపిస్తున్నాడు. వీడితో మనకొద్దన్ను, ఈ సెటిల్మెంట్ మనకొద్దు. పద వెళ్దాం. నువ్వు పిలిచావుగా, వస్తాడులే. అర్థమైంది అన్న, పద, టైం అయింది, పదన్నా. ఓకే మనోజ్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఏమంటారా వీళ్ళకి? ఆ సినిమా తీయడానికి డబ్బులు అయిపోయింటాయి. ఎందుకు అలా కూర్చున్నారు? ఏమైంది మనోజ్ గారికి? మనోజ్, సత్యం గారు వచ్చారు. ఏంటి మనోజ్ గారు, షూటింగ్ జరగట్లేదా? ఐఎమ్ సారీ సత్యం గారు, షూటింగ్ ఆగిపోయింది.
మిమ్మల్ని అనవసరంగా పిలిచి అప్సెట్ చేశాను. ఏం జరిగింది మనోజ్ గారు? అసలు ఎందుకు అవుతుంది షూటింగ్? 2 కోట్లు ఇస్తానన్న ఫైనాన్షియర్ వాళ్ళ ఫాదర్కి బాగలేదని అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరు వర్ధమాన్ నటికి జరిగిన అన్యాయంతో సినిమా తీయడానికి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. డోంట్ వరీ మనోజ్, మనం చేసేది మంచి ప్రయత్నం. ఈ సినిమా ఆగదు. మంచి పనని నీకు నాకు సత్యం గారికి తెలుసు, కానీ ఆ ఫైనాన్షియర్కి తెలియాలిగా. ఇక నాకు చావే శరణ్యం. మనోజ్ గారు, మీరేం దిగులు పడకండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా చావు నా కథని ఆధారంగా చేసుకుని మీలాంటి వాళ్ళు సినిమాలు తీయాల్సి వస్తుందేమో. అన్నా, నీ చౌకత అంత బాగుంటుందా? మగధీరం క్లాస్ వస్తుందా? 100 days అవుతుందా? ప్రొడ్యూసర్ ఫీజ్ అవుతుందా? తిరుపతి, వాడి మాటలు పట్టించుకోకండి. అన్నీ ఉంటాం. ఈ వాడి నోరు కాబట్టి మోయించగలిగారు, అందరి నోళ్ళు మోయించలేరుగా. తిరుపతి తింగరోడు. వీడి మాటలు మీరు పట్టించుకోవద్దు. సత్యం గారు, నా కెరియర్ లో ఇది పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. మనోజ్ గారు, నేనేం చేయాలో చెప్పండి. అందుకోసం నా సాయి శక్తిని ప్రయత్నం చేస్తాను. సత్యం గారు, నన్ను నా సినిమాని కాపాడాలంటే మీరు నాకు 1 కోటి రూపాయలు ఫైనాన్స్ చేయండి. తప్పదండి. యూ డోంట్ వరీ మనోజ్, సత్యం గారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. 1 కోటి రూపాయల? నా ఆస్తి మొత్తం ఉందినా కూడా అంత డబ్బులు రావు మనోజ్ గారు. నా వల్ల అవుతుందంటారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను. తప్పలేదు, నన్ను క్షమించండి. అన్నా, ఇదేదో పెద్ద డ్రామాలో ఉందన్నా. ఈ రోజు నా ఆఖరి గడియని అనుకుంటారు, లేక నన్ను బతికించుకుంటారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకే మనోజ్ గారు, నా పరపతంతా ఉపయోగించి మీకు సర్దుబాటు చేస్తాను. థ్యాంక్ యూ సత్యం గారు. నేను జన్మలో మర్చిపోలేను. 1 కోటి రూపాయలు ఇస్తారుగా? ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా మాట తప్పలేను. అదే కదన్నా నీ వీక్నెస్. అందరు రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు ఉన్నది అందరికి ఖర్చు పెడుతున్నావు, ఆఖరి సినిమా వాళ్ళకు కూడా ఖర్చు పెడుతున్నావు. అన్నా, వీళ్ళ మీద నాకు డౌట్ గా ఉంది, వాళ్ళు నిన్ను బాగా ఇరికిచ్చేస్తున్నారు. వద్దన్నా. తిరుపతి, ప్లీజ్ ఊరుకో. సార్, ఈ ఒక్కసారి మీరు మమ్మల్ని ఆదుకోండి సార్, ప్లీజ్. మనోజ్ గారు, ఈ ఒక్కసారికి నేను ట్రై చేస్తాను. అన్నా, వాళ్ళ ఊరు తెలియదు, వివరాలు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ 1 కోటి రూపాయలు వెనకిస్తారన్నా. అన్న వద్దన్నా, నా మాటని వద్దన్నా. తిరుపతి, ఎంత చెప్పినా ఇంతే. మనోజ్ గారు, ఎంత తొందరగా డబ్బు అరేంజ్ అయితే అంత త్వరగా తెచ్చిస్తాను. ఈ లోపు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడదు. అలాగే వస్తాను, జాగ్రత్తగా వెళ్ళి. అలాగేనండి. తిరుపతి. హలో సత్యం గారు, నమస్తే. నమస్తే మనోజ్, బాగున్నావా? బాగున్నాను సార్. మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటారు సార్. కూర్చోండి. చందు, సార్ చూసుకుంటారా? ఓకే సార్. నో థ్యాంక్స్. మనోజ్ గారు, షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అంతా బాగుంది కదా? ఏం బాగుంది సత్యం గారు, ఇప్పుడు పేపర్ వరకు మునిగున్నాను. మీరు రాకపోతే ఇంకా మునిగిపోయామండి. వారే, మీకు మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? మనోజ్ గారు, నన్ను చూసిన ఆనందంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. 1 కోటి రూపాయలు డబ్బు తీసుకొచ్చాను. అన్వర్, ఆ డబ్బు ఇలా ఇవ్వు. మలేష్, ఇదిగోండి మీరు అడిగిన 1 కోటి రూపాయలు. సత్యం గారు, మీ డబ్బు పువ్వుల్లో పెట్టి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. అంతేకాదు, ఈ సినిమాలో నటిస్తున్నందుకు మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మనోజ్ గారు, సత్యం గారు కష్టపడి సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఇస్తారుగా? మీరేం కంగారు పడకండి, సేఫ్ గానే ఇస్తాను. అన్వర్, మనమంతా కళామంతల్ని ముద్దు పెట్టాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఓకే సత్యం గారు, మీరు ఫిలిం నగర్ వెళ్ళి శకుంతల గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసేయండి. అక్కడే రేపు మీకు షూటింగ్ ఉంది. చాలా హెల్ప్ చేశారు, మీ రుణం తీర్చుకోనండి. సార్ని శకుంతల గెస్ట్ హౌస్ దగ్గర వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే సార్. ఓకే మా. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ మనోజ్, చెప్పు. ఓహో, వచ్చే బకరాగాడు పేరు సత్యం బాబా. నాగార్జున సాగర్ మండల్ ప్రెసిడెంటా? నువ్వు చెప్పాలా? వాణ్ణి ఆడుకుంటా, నా చూపులతో మత్తెక్కించి ఆ మత్తులో చిక్కు చేస్తా. కెమెరాలు క్లిక్ పంపించి నీకు ఫోటోలు పంపిస్తా. నా మమ్మీకి కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నా ఫేవరెట్ హీరో ఆకాష్. వాళ్ళు ఎప్పుడు పరిచయం చేస్తావు? ఓకే బాయ్.
ఆంటీ, నా పేరు సత్యంబాబు, నాగార్జున సాగర్ మండల ప్రెసిడెంట్. ప్రొడ్యూసర్ మనోజ్ పంపించారు. అభ్యుదయ భావాలు గల మనోజ్ వర్ధమాన నటికి జరిగిన అన్యాయంపై సినిమా తీస్తున్నాడు. నేను నటిస్తున్నాను. ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాను, కానీ ఇంత హోమ్లీగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. హాయ్ హ్యాండ్సమ్, డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. తాగండి. చాలా బాగుంది. టేస్ట్ మారిపోయింది. రండి వెళదాం. ఎవరండి మీరు? బాబు, ఈ స్టూడియోలో మనోజ్ గారి షూటింగ్ జరుగుతుందంట, రమ్మన్నారు. ఆ మనోజ్ గారు పెద్ద చీటర్. వాడి మాటలు నమ్మేలా వచ్చారయ్యా. వెళ్ళండి వెళ్ళండి. అదేంటి అలా అంటున్నావు? ఏం చెప్పమంటారన్న? హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఈ గ్లామర్ ప్రపంచం గురించి చెప్పి నన్ను ముగ్గులోకి దింపాడు. అచ్చం హీరోలా ఉన్నావు, పెద్ద హీరోని చేస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షలు కాజేశాడు. వాడు పెద్ద మాఫియా డాన్. హీరోని కాలేక, మా తల్లిదండ్రులకు మొహం చూపించలేక, గతి లేక నేను ఈ స్టూడియో దగ్గర సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నానన్నా. వాడంత నీచుడని తెలియదు. ఈ మధ్య వాడు నాగార్జున సాగర్ మండలాధ్యక్షుడిని కూడా చీట్ చేశాడని తెలిసింది. ఆ మండలాధ్యక్షుడు ఎవరో కాదు, నేనే. అన్నా, వాడు చీట్ చేసింది మిమ్మల్ని. నేను నీలా చేతులు ముడుచుకుని కూర్చోను. వాడి మోసాలకు అడ్డుకట్ట వేస్తాను. నాలాంటి వాళ్ళు బలి కాకుండా చూడాలన్నా. వాడిని వదలొద్దన్నా. వాడి సంగతి నేను చూసుకుంటాను. పదండి. చందు, అన్నా, పక్రా సత్యం గాడు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చాడేమో. అన్నా, మన బండారం బయటపడుతుందేమో. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక మండల ప్రెసిడెంట్. వాడు మనల్నే చేస్తాడురా. నమ్మక ద్రోహి అంటే? నమ్మకం ఉంటే చోటారా నమ్మక ద్రోహం జరిగేది. ఒక్కసారి అటు చూడు, వీళ్ళంతా నమ్మి వచ్చిన వాళ్ళేరా. హాయ్ సత్యం, రాదా, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. మిస్టర్ మనోజ్, సలామతల్లి ఒడిలో ఉంటూ ఎందుకు నన్ను చీట్ చేశావు? ఎస్, నేను చీట్ చేశాను. ఇట్స్ క్లియర్. ఏం చేస్తావు నువ్వు? వాట్ బిజినెస్ సత్యం? స్టూడియోస్ దగ్గర నుంచి సినిమా హాళ్ల వరకు ప్రతి అంశం మా కనసైకిల్లో జరుగుతుంది. మిమ్మల్ని కాదని మీరు ఏమీ చేయలేదు. సినిమా ఇండస్ట్రీ ఎవడి రాజ్యమూ కాదు, ఎవడప్ప సొత్తు కాదు. సలామ తల్లిని గులామ తల్లిగా మార్చే వాళ్ళ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. నీకు నీ మాఫియాకి అంతిమ గడియలు సమీపించాయన్న సంగతి తెలుసుకో. నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి నీలా ఎర్రబొసెక్కి రాలేదు సత్యం. యు రాస్కల్, ఐ విల్ కిల్ యు. నో నో నో, సత్యం, నన్ను తర్వాత చంపుదువు గానే ముందు ఈ ఫోటోలు చూసి థ్రిల్ ఫీల్ అవు. మనోజ్ కింగ్ కోబ్రా. ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోజ్ ఏమిటో? ఏ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్.
నువ్వు అనవసరంగా నోరు పారేసుకున్నావు అనుకో, ఈ ఫోటోలు వాల్ పోస్టర్లై నీ మండలంలో ప్రతి గ్రామానికి గోడల మీద వెలుస్తాయి. అప్పుడు ప్రజలే నిన్ను కొడతారు. మోసం చేయడం నాకు కొత్త కాదురా. ఆ ప్రత్యూష సినిమా ప్లాన్ కూడా నా మోసాల్లో ఒకటి. ప్రత్యూషపై సినిమా తీసి ఆమె అభిమానులకు కానుకగా ఇస్తా. నువ్వేంట్రా తీసేది? తీసిందంతా ఇప్పుడు తగలేశాను. గుర్తును కూడా ముక్కలుగా చేశా. చూడు మిస్టర్ మనోజ్, ప్రత్యూష గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమెకు జరిగిన అన్యాయంపై సినిమా మొదలుపెట్టి తీసి రిలీజ్ చేస్తాను. వర్తమాన నటికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. సినిమా తీయడం అంత ఈజీ కాదు మిస్టర్ సచ్. నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసిన సంగతి మర్చిపోయినట్టున్నా. ఏయ్, నువ్వేం చేస్తావో చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యూష సినిమా తీసి చూస్తా. ఏంటో నువ్వు తీసేది సినిమా? ఆ బ్లడీ మనోజ్ గాడు నన్ను ఈ విధంగా మోసం చేశాడు. నాకు ఏం చేయాలో తెలియక నీకు చెప్తున్నాను. నువ్వేమో ఇప్పుడు ఫారెన్ షూటింగ్ లో ఉన్నా. నిన్నే కాదు సత్యం, ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందిని ఇలాగే చీట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా హీరో కావాలని ఎంతో ఆశతో తల్లిదండ్రులను ఎదిరించి చెల్లెలు పెళ్లి కోసం దాచిన 5 లక్షల డబ్బుతో హీరో కావాలనే ఆశతో స్నేహితుడిని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. నా మిత్రుడు హీరో బ్రహ్మాజీని కలిశారు. వాళ్ళకు సహాయం చేశాడు. ఆ తర్వాత నన్ను కలిశాడు. సహాయం చేయమని అడిగాడు. నేను హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి ప్రతినాయకుని పాత్ర ఇప్పించాను. అతను మంచి నటుడు. ప్రతినాయకుని పాత్రను అద్భుతంగా పోషించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకు మనోజ్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సూర్య ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద ఫైనాన్షియర్ అగర్వాల్ త్రివేది కూడా ఈ మనోజ్ గ్యాంగ్ మాయలో పడి సర్వనాశనం అయిపోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇలాంటి చీటర్స్ ని ఏరిపారాయడానికైనా నువ్వు సినిమా తీయాలి. థ్యాంక్స్ ఆకాష్. నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రత్యూషపై సినిమా నిర్మించి ఆ బ్లడీ మనోజ్ గ్యాంగ్ కు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. నీకు అండగా నేను కాను. ఇండియా రాగానే కలుస్తాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. తాన్యా, చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు. బాగున్నా కదా? ఫైన్ అండి. హీరోయిన్ లా అందంగా ఉన్నారు. ఫిల్మ్ నగర్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముతున్నారు. కొంప తీసి హీరోయిన్ కావాలని కాదు కదా? నేను హీరోయిన్ కాకుండా ఉండడానికి రక్తం అమ్ముకోవాల్సి వస్తుంది. మీరెందుకు వచ్చారు ఇక్కడ? నేను డొనేట్ చేశాను. మా అమ్మకి బాగా డబ్బు పిచ్చి. నా సంపాదనేమో సరిపోవడం లేదు. లక్ష్యం సంపాదించడం కోసం నన్ను హీరోయిన్ చేయాలనుకుంటుంది. కానీ నాకు అది అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలో ఏంటో. సినిమా హీరోయిన్ అంటే అంత చిన్న చూపెందుకు? గ్లామర్ గా ఉన్నా హీరోయిన్ గా ట్రై చేయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమా వాళ్ళంటే చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు. కానీ మా మావయ్య లాంటి వాళ్ళని చూస్తుంటే అందరూ చెడ్డవాళ్ళని అనిపిస్తోంది. మంచి చెడు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భలే వారండి మీరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా మావయ్య లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోక తప్పదు. ఈ మధ్య ఒక మండల అధ్యక్షుడిని సినిమా తీస్తానని బకరా చేశాడు. ఆ బకరా ప్రెసిడెంట్ ఎవరో కాదు తల్లి, నేనే. కానీ ప్రత్యూషపై సినిమా తీసి లోకానికి చూపిస్తాను. ఆ మనోజ్ గారి పరిచయానికి ముందే నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసి ఉన్నాను. మీ మాటలు వింటుంటే సినిమా వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదనిపిస్తోంది. నాకు నమ్మకం ఉంది మీరు అనుకున్నది సాధిస్తారు. ఫిల్మ్ ఫైనాన్స్ గురించి ట్రై చేస్తున్నాను. ఓకే అవగానే మీరు కంపల్సరీగా యాక్ట్ చేస్తానని మాట ఇవ్వాలి. ఎంతకాలం మా మావయ్యని చూసి ఎంతో భయపడేదాన్ని. కానీ మిమ్మల్ని కలిసాక నా భావాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రత్యూష సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటాను. వెళ్దామా? పదండి. తిని ఇదిగో. ఏమిటేది? ఎందుకు పనికొస్తుంది ముష్టి డబ్బు? నువ్వు సత్యంత వరకు యోగా టీచర్ గా పనిచేసినా ఆ డబ్బు నీ బాబుని బతికించడానికి సరిపోదు. వాడి ట్రీట్మెంట్ కి లక్షలు కావాలి. ఎలాగైనా సరే తీసుకుంటా.
ఈ వారంలో బాంబే ఫైనాన్సర్ వస్తున్నారు. నీ ఫోటో చూసి మట్టి పోగొట్టుకున్నారు. వెళ్ళు, వెళ్ళి హీరోయిన్ ఛాన్స్ కావాలని అడిగిరా. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళి సెలెక్ట్ అయ్యరా. రే ముసడా, లేదా నీ బాబుని బాటలు పెట్టి చంపుతా. నిన్ను నా రౌడీ అన్నయ్యకి మూడో పెళ్ళాన్ని చేస్తా. జాగ్రత్త. తల్లి, నాకు ఇష్టమైన పని ఇది చెప్పిందని నువ్వు చెయ్యొద్దు. కాటికి చేరే వయసులో నేను ఏమైనా పర్వాలేదు. ఒకే రాక్షసి ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యావు. నన్ను ఒళ్ళో వేసుకున్నావు. నువ్వు నీ అన్నయ్య కలిసి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు నా కూతురు బతుకు కూడా నాశనం చేస్తున్నారు. మీరు బాగుపడరే, మీరు బాగుపడరు. రే ముసలి మీద ఊరు కూడా తగరెచ్చిపోతున్నావు. పట్టికుండంగానే కూర్చి పెడతా. ప్లీజ్ నాన్న ఏమనొద్దు, నువ్వు చెప్పినట్టే వింటాను. వద్దుడా, ఒక కంటిలోని ఆనంద బాష్పాల్ని కన్నీటి సముద్రాన్ని దాచావు. చదువుల సరస్వతిగా అందరి అభిమానాన్ని పొందుతున్న సమయంలోనే నా జీవితంలో తొలి విషాదాన్ని నింపావు. ఇక నాకు చావే దిక్కు. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీకు గుర్తుందా? నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? దేవుడు మనల్ని పుట్టించింది బతకడానికి కానీ చావడానికి కాదు. బతికి సాధించేదేమీ లేనప్పుడు చావడంలో తప్పేం లేదు కదక్క. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. అక్క, నా పేరు భవాని, ఎంసెట్ లో స్టేట్ టాపర్ని. కానీ దురదృష్టం నాకు దేవుడిచ్చిన వరాన్ని కూడా శాపంగా మార్చింది. ఎంసెట్ టాపర్ భవాని నువ్వేనా? అవునక్క, ఆ భవాని నేనే. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఆ లోటు తెలియకుండా పెంచాడు మా నాన్న. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు పేపర్లో నా ఫోటో చూసి ఆ మనోజ్ గాడు వాడు నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాడా? అక్క, వాళ్ళకి తెలుసా? వాడు నా మేనమామ. వాడి వల్ల నేనే చాలా ఇబ్బందులు పడ్డాను. నీలాగా నేను చావాలనుకుంటే ఇప్పటికీ 100 సార్లు చచ్చుండేదాన్ని. అక్క, జీవితం ఇంద్రధనుసు లాంటిది. అందులో 7 రంగులుంటాయి. సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత ఏడుపు, ఏడుపు తర్వాత నవ్వు అన్నీ ఉంటాయి. ధైర్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. నేను చదవలేనక్క. నా ఫ్రెండ్స్ అందరి ముందు హీరోయిన్ అవుతానని గొప్పగా చెప్పాను. ఇప్పుడు వెనక్కి వెళ్తే వాళ్ళు నవ్వుతారు. సినిమా ఫీల్డ్ లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించు. జరిగిన అనుభవాలతో సినిమా ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది. ఇండస్ట్రీలో ఒకడు చెడ్డవాడైతే దాని అర్థం ఇండస్ట్రీ మొత్తం చెడ్డదని కాదుగా. నువ్వు నిజాయితీగా కష్టపడ్డావనుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఎలా చెప్తే అలా వింటేనక్క. వెరీ గుడ్. నువ్వు చావాలనే ఆలోచన ప్లీజ్ వదిలేయ్. నీ జీవితం గురించి ఆలోచించు. ఏం చేయాలి, ఏం సాధించాలని. నువ్వు ప్రస్తుతానికి హాస్టల్లో ఉండు. నీ ప్రయత్నాలు సాగించు. నీకు అండగా నేనుంటాను. ఓకే? మరి మనోజ్ సంగతి? వాడిని తలుచుకుంటేనే భయంగా ఉండక్క. వాడు నవ్వుతూ నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించాల్సిన టైం వస్తుంది. నువ్వేం బాధపడకు. ఎవట్రా నువ్వు రోడ్డు గడ్డంగా కారు పెట్టావు? నమస్కారం అండి. మనది శ్రీకాకుళం, నిమ్మకాయల పాలెం. మన పేరు బక్రాయుడు. ఏంటి, నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలియడానికి నువ్వేమైనా అంకుశం రాజశేఖరవి అస్తి పరశురామని అనుకుంటున్నావేంటి? నీ యూనిఫార్మ్ చెప్తున్నది ఆఫ్టర్ ఎస్ఐ గారు అని. కౌంటర్లకు గట్టిగా ఉన్న గట్టి స్ట్రిక్ట్ ఆఫీసర్. తెలుస్తూనే ఉంది, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. తెలుసా? అంటే ఏంటి? కర్ర ఆఫీసర్ అని. ఏరా, చివరికి నీకు కూడా లోతు అయిపోయానా? సరే, ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకా మీకా? పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసానా గాని నీ తెల్ల మొఖం చూసుంటాను. పొద్దున్నే లేవగానే పెళ్ళ ముఖం కదండి చూసేది. లాజిక్ నాకు నచ్చింది. అన్ని మెంటల్ కేసులు తగులుతున్నాయి. మీలో మీరు గొడుక్కోవడమే కానీ మా బాధ వింటారనేదా? చెప్పు. మా తమ్ముడికి సినిమాలు పిచ్చి. హైదరాబాద్ నగెట్టుకొచ్చి ఫిలిం నగర్ లో తిరుగుతున్నాడు. ఎంత వయసు ఉంటుంది అతనికి? నా వయసే. నేను ఫిలిం నగర్ ఎస్ఐని, పేరు ధర్మారెడ్డి. సంతోషం. మీ వాడిని పట్టి అప్పగించాలి, అంతేగా?
అవును, మ్యాటర్ డీటెయిల్డ్ గా చెప్పు, నేను సెటిల్ చేస్తా. నాకు మా తమ్ముడు కలిపి 100 ఎకరాలు ఉంది. మా నాయనమ్మ నట్టుకొస్తేనే 100 ఎకరాలు ఇస్తుందట, లేకపోతే రాములవారి కోసం రాసిస్తుందట. అదో గోళ. అది సంగతి. ఆస్తి కోసం అన్నమాట, మీ తమ్ముడు మీద ప్రేమ కోసం కాదు. సరే, మీ వాడు ఎక్కడున్నా నేను పట్టిస్తా. నా స్వామి రామ్ గారు దొరకలేగానే 2 ఎకరాలు నీకు రాసేస్తా. ఆయన కొల్లగొట్టేస్తా. తెగ తిప్పించినాడు. స్థలం కూడా కొనలేకపోయారని మేడం ఏమైనా ఉతిగా అరేశారు. నాకు తెలుసు. ఫ్లాష్ బ్యాక్ లొద్దు. ఇంకా నీ పని అయిపోయినట్టే బ్రదర్. బెదర గదరలు అసలు కలిపేస్తున్నావు. నువ్వేంటి మా అమ్మ సైడ్ చుట్టమా బాబు సైడ్ చుట్టమా? అంటే అయితే మా ఆస్తిలో వాట కొట్టేద్దామనేటి. నాయనో, నేను ప్రేమతో బ్రదర్ అని పిలిచాను రా బాబు. సరేనే, మా వాడిని అట్టుకున్న తర్వాత నేను స్టేషన్కి రావాలా? నేనే నీ దగ్గరకు వస్తా. ఓహో. సరే గాని మీ వాడిని గుర్తుపట్టడానికి ఫోటో ఏదన్నా ఉందా? ఉందే. ఏది? అదే ఏంటి అలా గాబరా అయిపోతున్నావు? రేపిస్తున్న టెర్రరిస్ట్ ని చూస్తున్నావు. ఏరా, తమాషాగా ఉందా? రాత్రి తాగింది దిగలేదా? ఈ ఫోటో చూపించి మీ తమ్ముడు ఫోటో అంటావేంటి? అది నా తమ్ముడు ఫోటోవే, కాకపోతే నాకన్నా ఒక గంట నేటుగా పుట్టాడు. ఇద్దరం కమలం. కమల పిల్లల? మా అమ్మ పేరు కమల, నా పేరు బక్రాయుడు, వాడి పేరు చిన్నరాయుడు. సరే బక్కరాయుడు, నీ తమ్ముడు ఎక్కడున్నా పట్టి నీకు అప్పగిస్తా. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాభం లేదు. ఊరంతా తిరగాలి కదా. మళ్ళీ ఇదో చేసే. సరేనే, ఇదిగో 10,000. ఇంత పెద్ద పనికి 10,000? గుంటను పట్టుకొని పెద్ద పని అయితే అందరికి ఉంచు. ఇదిగో, నువ్వు 24 గంటలు ఇదే పని మీద ఉండాలా? నేను ఆ పని మీద ఉంటా, నువ్వు ఆ పని మీద ఉండు. మళ్ళీ నాకు పని చెప్తావైతే? పని లేదు, పాడు లేదు. 2 ఎకరాలు డాక్యుమెంట్స్ నా పేరు మీద రాయడానికి ప్రిపేర్ అయ్యి ఉండు. ఆ పనా అయితే ఓకే. ఏంటి అర్జెంట్ గా మాట్లాడాలని రమ్మను? సత్యం గారు, మీరు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మీరు నిజంగా సూపర్ అండి. థ్యాంక్ యూ సానియా. ఇందులో నా గొప్పతనం ఉంది. సినీ కళామ తల్లి ముదుగా సింధూరంలా మెరిసిపోయి మీ మహిళామ తల్లుల కష్టాలు బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా ఆలోచన. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యూష, ఫటాఫట్ జయలక్ష్మి, భార్గవి, స్మిత, వీళ్ళ నిజ జీవిత కథల్ని ప్రేక్షకులకు అందిస్తున్నారంటే యూఆర్ రియలీ గ్రేట్ సత్యం గారు. ఏదో బయట ప్రపంచంలో అమ్మాయికి అన్యాయం జరిగితే పోటెత్తిన సముద్రంలా ఉద్యమిస్తారు ప్రజలు. కానీ సినిమా ప్రపంచంలో అమ్మాయికి అన్యాయం జరిగితే సాధారణ విషయంలా భావిస్తారు. చాలా బాధగా ఉంది. మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల మొత్తం ఇండస్ట్రీ మారిపోవాలి. తప్పకుండా మారుతుంది. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? మీ వల్ల ఇండస్ట్రీ మొత్తం బాగుపడుతుంది. మీ మంచితనం సముద్రపు కెరటాల్లాగా అందరికీ చేరాలి. సానియా, ఇలా ఎంకరేజ్ చేసే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతుడు. నా మనసులో మీకు తప్ప ఇంకెవ్వరికీ చోటే లేదు. ఇది కన్ఫర్మ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్. ఆకాశంలో ఉండే చందమామ డైరెక్ట్ గా నా గదికి వచ్చేసినట్టుందే. రా, థ్యాంక్ యూ కూర్చో. సార్. నో థ్యాంక్స్. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఫీల్ అవుతున్నావా? నేను నాకు అలాంటివి నచ్చవు. జీవితం అనేది ఎంజాయ్ చేయడానికి అనేది నా ఫిలాసఫీ. ముందు రిలాక్స్ అవు. రిలాక్స్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. కానీ సినిమా ఫైనాన్సర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ ఒక్క మాట, మాకు మనసుంది, మేము మనుషులమే. నీలాంటి మంచి వాళ్ళను ఇబ్బంది పెట్టాం.
మనోజ్ ఇంత దుర్మార్గుడు అన్నమాట. వాడు నిన్ను టార్చర్ చేస్తున్నాడని నాకు తెలియదు. ఇష్టపడ్డ వాళ్ళని ఆదరించాను, కానీ నేను ఎవరిని చెడగొట్టలేదు. నేను పిక్చర్ పై 5 కోట్లు ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. నీ దగ్గర ఏదైనా మంచి ప్రపోజల్ ఉంటే చెప్పు, ఫైనాన్స్ చేస్తాను. నీతో పాటు 10 మంది బాగుపడేలా ప్రాజెక్ట్ చేద్దాం. నేను దేవుడిని ఎప్పుడూ చూడలేదు, కానీ నా విషయంలో మీరే భగవత్ స్వరూపం. నన్ను దేవుడితో పోల్చుకో. నేను అంత గొప్పవాడిని కాదు. నా జీవితంలో ఇద్దరిని మంచి వ్యక్తుల్ని చూశాను. ఒకటి మీరు, ఇంకొకటి సత్యం గారు. ఆయన పొలిటికల్ లీడర్. ఆయన కూడా మోసపోయారు. నాకు తెలుసు, సత్యం గురించి విన్నాను. ప్రత్యేక మీద సినిమా తీయాలని పట్టుదలతో ఉన్నాడంట కదా. సార్, ప్రాజెక్ట్ లో మాకు మీ సహకారం కావాలి. మీరు ఈ సినిమాకి తప్పక ఫైనాన్స్ చేయాలి. సార్, సత్యం గారికి మీరు తప్పక హెల్ప్ చేయాలి. నేనేం ఎప్పటికీ మర్చిపోను. తప్పకుండా సాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సత్యం సినిమా తీయడానికి తప్పకుండా సాయం చేస్తాను. బాయ్. మంచిది. ఏ బొబ్బిలి నాటకం పేరు చెబితే స్టేజీ మీద పులులు సింహాలు తెస్తారు. ఏ బొబ్బిలి నాటకం పేరు చెబితే ఫోకసింగ్ లైట్లతో స్కూటర్లు, బైకులు, కార్లు దూసుకొస్తాయో ఆ బొబ్బిలి నాటకాన్ని ఇంకో వారం రోజుల్లో ఆడబోతున్నా. రిహార్సల్స్ మీ అందరూ రెడీయా? అదేం కుదరదు. ఇప్పటికే అందరికన్నా నేనే ఎక్కువ ఖర్చు పెట్టాను. నాకు పాట లేకపోతే నాటకం జరగదు. డ్రామాకి పెట్టుబడి పెట్టేది నువ్వు. నీకు పాట లేదంటే ఊరుకుంటావా? అదేదో పోకిరి సినిమాలో మహేష్ బాబు ఆడతాడే, అది పెట్టా పో. డైరెక్టర్ గారు ఏంటండి ఈడి సాంగ్ పెడతారా? హీరోయిన్ కన్నా సాంగ్ మాట అడుగుతున్నాడు. డ్రామాలో నువ్వు హీరోయిన్ తండ్రి పెట్టేది. తండ్రైనా తాతైనా నాకు అనవసరం. కావాలంటే ఇంకో ఎకరం అమ్మైనా సరే 2-3 లక్షలు ఎక్కువ డొనేషన్ ఇస్తాను. నాకు మాత్రం హీరోయిన్ సాంగ్ పెట్టాల్సిందే. అయితే నీకు డిస్కో సాంగ్ పెడతా పో లిల్లీతో. ఓకే, డిస్కో సాంగ్ వచ్చా. ఎందుకంటే మన కాళ్ళు సరిగ్గా ఆడదు. అన్నిటికీ అదే పనిగా వాయిస్తారు. ఇదిగో డైరెక్టర్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఏంటది? ఇప్పుడున్న పాటల కంటే ఎగస్ట్రా పాట పెట్టారనుకో, పాటకు 1000 రూపాయలు చొప్పున నాకు ఇయ్యాలంటే. అయితే నువ్వు వేస్తారు దాంతో డాన్స్. కావాలంటే ఆమెతో డాన్స్ నేను చేస్తాను. పాటకు 2000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటాను. అయితే ఓకే. అయిపోయింది. హియర్ హియర్ ఈ పల్లెటూరులో 15 లక్షలు పెట్టి డ్రామా వేస్తున్నటువంటి మెగా డైరెక్టర్ దర్శకేంద్రుడు చిత్తపల్లి మస్తానరావు గారికి ఈ మెగా ప్రొడ్యూసర్ మంగారావు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. మెగా ప్రొడ్యూసర్ మంగారావు గారు కూర్చోండి కూర్చోండి. చూసారా డైరెక్టర్ అంటే కూర్చుని మళ్ళీ కూర్చోమంటున్నాడు. అదే డైరెక్టర్ అంటే. డైరెక్టర్ మాట ఎందుకు వచ్చినట్టే? మెగా ప్రొడ్యూసర్ మంగారావుని ఎందుకు వచ్చావని అడుగుతావా? నిజాన్ని బుద్ధి ఉందా? చెప్పాలండి. అయితే ఉన్నాడా ధృతరాష్ట్రుడి వేషమా? సినిమా నిర్మాత మన నాటకం రిహార్సల్ చూడడానికి వచ్చాడా? నేను ఇదిగో డైరెక్టర్, మీరు రిహార్సల్ చూస్తా ఉంటే నాకు సినిమా షూటింగ్ చూసినంత ఆనందంగా ఉందయ్యా. మీరు మరి నాటకానికి సినిమాకి పోలికా మరి ఎడగారు కాకపోతే పాడు కదా నేను చెప్పేది పచ్చి నిజమయ్యా. నేను 15 లక్షలతో రోజుకు 2 సినిమాలు చేస్తాను. నమ్మండి. నమ్మకం కుదరటం లేదు భయ్యా. నువ్వు గ్రేట్ నిర్మాతగా తెలుసు గాని 15 లక్షలతో 2 సినిమాలు తీస్తానంటే గ్రేట్ స్టేజ్ డైరెక్టర్ అయినా నేనే నమ్మలేకపో. నిర్మాత గారు, మీరు చెప్పిందే నిజమైతే 4 ఎకరాలు అమ్మైనా సరే నేనే హీరో వేషం వేస్తా. ఇదిగో డైరెక్టర్, మీరంతా పెట్టుబడి పెడితే నేను సినిమా చేస్తా, కానీ నువ్వే డైరెక్టర్. నిన్ను హీరోయిన్ చేస్తానులే. నేనా? నేను నాటకాల డైరెక్టర్నే, కానీ సినిమాలకు ఎలా డైరెక్ట్ చేయాలో నాకు తెలియదే. అదే నీ క్వాలిఫికేషన్. సినిమా డైరెక్షన్ నీకు తెలియకపోవడమే నీకు శ్రీరామ రక్ష. కాటు కట్టు చెప్పామంటే చాలు, మిగతా పనులు జరుగుతా పోతా ఉంటాయి. ఇక ఆ తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్లు మీ ఎప్పటి క్యూ కడతా ఉంటారనమాట. మాట్లాడమంటాయా మంగారా తప్పుకుంటే అంతే. ఇక అయితే ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చెప్పండి. సినిమా కంప్లీట్ అవ్వకుండానే అతను కట్ చెప్పేస్తాను. మరైతే చిరంజీవి గారి కన్నా నేను పెద్ద హీరో అవుతానా? అబ్బో, మహేష్ బాబునే మించిపోతావు. అబ్బో, నువ్వు మహేష్ బాబునే మించిపోతావు. కాకపోతే అక్కడ కొంచెం ముదురు, నువ్వు బాగా నేను తట్టుకోలేకపోతున్నాను. నా డాన్స్ ఎక్కువైపోతారు. ఆటోగ్రాఫ్ నేను అన్నుకుంటాను. ఏం ఆటోగ్రాఫర్ అయ్యా? ఏదో 4 పిచ్చి గెట్లు చూస్తే పోయేదాన్ని పెద్ద. ఇది మామూలుగా రాసినా అలాగే ఉంటదండి. సార్, నాకు చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఏండి, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ
అచ్చు షాపున్ బాబులా ఉన్నావు అని అంటున్నా. రింగ్ మాత్రం లేదనుకోండి. అంచేత నాకు ఇద్దరు హీరోయిన్లు ఉండే హీరో వేషం ఒకటి చెప్పండి, నేనే వేసాను. చూద్దాంలే. మెగా డైరెక్టర్ గారు, అయ్యా ఇదేనా హైదరాబాద్ అడ్రస్? రేపే డబ్బులు తీసుకుని హైదరాబాద్ రండి, ఎల్లుండే షూటింగ్. ఓకే. నాటకం గీటకం బంద్, రేపి చలో హైదరాబాద్. అలాగే. జిందాబాద్ బంగారావు గారు, జిందాబాద్ బంగారావు గారు. హైదరాబాద్ మరి నేను బయలుదేరుతున్నానంటే రాదా మరి? బాగుంటారయ్యా, ఒకటి పక్కన సున్నాలాగా. బాగా చెప్పారే. నీకు అంతా మంచి జరుగుతుంది సత్యం, ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ. దేవుడు సాయం చేస్తాడు. హలో సత్యం, నీకోసం వచ్చాను. సార్ మీరు? నా పేరు రామ్ గోపాల్, ఫిలిం ఫైనాన్సర్ ని. ఇట్స్ ఓకే. నీ గురించి తానే చెప్పింది. నీ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం అనుకుంటా. లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? ఒక ఆశయం కోసం పనిచేస్తున్న మీకు 4 కోట్ల ఫైనాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్స్ తానియాకి చెప్పండి. ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే. రే ఆకాష్, ఎన్ని రోజుల నుండి ఇలా నిద్ర లేకుండా చేస్తావురా? నా కాలేజ్ లైఫ్ నుండి నిన్నే ఆరాధిస్తున్నాన్రా. ఎంతో మంది నా వెంట పడుతున్నా నేను నీ వెంటే పడుతున్నాన్రా. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నీ పిచ్చి ఫ్యాన్ నేను. ఏ భువనేశ్వరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వదిలి ఉండలేకపోతున్నాను తెలుసా? కళ్ళలోకి వస్తావు, కౌగిలిస్తావు, తట్టుకోలేకపోతున్నాన్రా. ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు చెప్పరా. అబ్బా, దీనికి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది. వస్తాన్రా, బాయ్ రా, బాయ్ రా. ఆ చీటన్ మనోజ్ గారితో సంబంధాలు మానుకోలేరా? ఇక మీ జీవితంలో మార్పు రాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? ఆ? నమస్తే హీరో గారు. మీరు వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. రాక తప్పలేదు. నీ వల్ల పడి ఎంతో మంది నాశనం అయిపోయారు. వాళ్ళ ఉత్తరం మీకు తగులుతుంది. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళవే. చూడు, డబ్బే జీవితం కాకూడదు. ఆ మనోజ్ మీ ఇద్దరిని బాగా వాడుకుంటున్నాడు. క్షమించండి, మా అమ్మకి డబ్బంటే పిచ్చి, నాకు మీరంటే మహా పిచ్చి. కానీ మీకోసం అవసరమైతే మా అమ్మను వదులుకోవడానికైనా వెనకాడను. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ మనోజ్ గారి మాయ నుండి మా అమ్మ బయటికి రాదు. వాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీకోసం నేనేమైనా చేస్తాను. చూడు, ఇకనైనా కొత్త జీవితాన్ని ఆరంభించండి. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, విను. అలాగే సార్, మీకోసం నేను తప్పకుండా మాట్లాను. మా అమ్మను కూడా పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాను. అదిగా ముందు టీ తాగవయ్యా, తర్వాత తాప చదువుతు కనువే. ఒక్కరైకి అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగుందయా. బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకున్నాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి, నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు, దొరికాయి నా 2 ఎకరాలు దొరికాయి. వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడు. మాటవడా
రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటారా నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. అయితే మరి నువ్వు చెరాయిడు కావా? కాదురా బాబు బక్రాయిన్నే పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు, అది నా ముట్టక్కువ నాకే. సారీ బ్రదర్, నీ వాడిని నేను వెతికి పెడతాగా. అలవాట్లు పొరపాటు. మీరు పొరపాటు చేయడం అలవాటు అనుకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చాడు? 10 మంది వింటారయ్యా, నా పరువు తీకు. సరే ఎలాగల పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తా పట్టుకోమని నన్ను కాదు మా తమ్ముడిని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ టీస్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపరైపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోనా వెళ్ళరా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మీ ముఖం మీరే చూసుకుంటారని ఇల్లు జోకులేయద్దు. పదండి. సిద్ధి మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినను. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమే మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి, కానీ సత్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగల్ని. ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగల్నియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ మా ప్రత్యూష. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సార్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగల్నియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ మా ప్రత్యూష. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సార్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. అరటిపళ్ళు డజన్ ఎంత? 30 రూపాయల. 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయల సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా అరటి పండు పళ్ళ మొహన్ ఏదా వెళ్ళి నమ్మకాయ కొడుకో. అదే ఇవ్వు, లేకపోతే 3 రూపాయలు 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది. సారా చూడండి. అరటిపళ్ళు డజన్ ఎంత? ఎన్నుకోవాలి. ఏం బక్రాయుడు, బాగున్నావా? మీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డాడా? ఏంటి అలా చూస్తావు?
నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా, నేను కోపం వచ్చిందా? వీడైతే తేడాగా కనిపిస్తున్నాడు. కంటికి నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంతకు మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో గానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. సార్ నేను చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్కరాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇది పెట్టలేదు కదండి. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తా ఉంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి, వెనకపోవడం. నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలేక బాబు ప్రశాంతంగా అరటిపండు కూడా తిన్నావు రేటే. మాట్లాడు, నువ్వు బక్కరాయుడు అనే సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరి మొహం చూసినా అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా, మీ నాయనమ్మ మనసంలో ఉంది. మీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి అని నువ్వు అన్నావుగా. అయితే అలాగన్నా అయితే అన్నీ ఉంటానులే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని విని బుర్రక్క రాబోయేది. పలుము నా బుర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేడు. బెక్క నువ్వు బక్రైడ్ సార్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయల బండి పెట్టింది నువ్వే కదా? అరటికాయల బండి నానక్కడం అంటే నీకేమైనా పిచ్చి పట్టింది? అంటే వాడిని తమ్ముడు అన్నమాట. నా 2 ఎకరాలు దొంపతాగా దొరికి నా తమ్ముడు నొక్కిసినావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. Come on, రండి. నన్ను నా తమ్ముడిని కలపోయే దేవుడా. ఈ మనిషేడి బండేది తల తిక్క మాటలు మాట్లాడకు. పదమే. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ ఎస్ఐ గడు ఆడనెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు వీడిని తీసుకెళ్తాను, నా 100 ఎకరాలు ఎప్పుడు వస్తాయో. నా కర్మ ఏం నమ్ముకున్నాను. ఎస్ఐ గారు తమ్ముడేడి? నీ తమ్ముడిని నేను చూసా, కలుసుకున్నా, మాట్లాడాను కూడా. కానీ చిన్న పొరపాటు జరిగిందండి. నాకు తెలదేంటి ఇడి మీద నాకు తవ్వే. ఇదిగా నా తంటాలు నేను పడతాను, నా 10,000 నాకు ఇచ్చే. ఆ 10,000 సంగతి పక్కన పెట్టండి. నీ తమ్ముడు భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే, కమాన్. ఆయన అట్టుకోవడం నీ వల్ల కాదు. నా 10,000 నాకు ఇచ్చిరా బాబు. 1 2 3 4 1 2 3 4 1 2 భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ పానీయం క్లాస్ రెడీ చేయండి. ఓకే ఓకే ఓకే. సత్యం, షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను. నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమే, నా సినిమాలో నటించమంటే నటించనన్నావు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవరురా? ఇది నా ఇష్టం. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఎక్స్ట్రాలతో మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది నీకు చాలా ప్రమాదం. ఇది నీ గురించి ఆలోచించుకో. అన్నా, ప్రమాదం ముందుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత సూట్ చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రాయ్ మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చూస్తారు. నీ అందరంతూ చూస్తారు. ఒతుకు పెట్టను. చూసానులే, పోరా. కుక్క కరవదలే, పోరా. పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. సత్యం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే సార్. ఆ బ్లడీ మనోజ్ గారు నిన్ను రాయబారానికి పంపాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మచ్చ. కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ, మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళలో నేను ఒకదాన్ని. సినిమా పిచ్చితో వచ్చిన నన్ను
మాయ మాటలు చెప్పి లొంగు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీలు విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధిగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే, ఏమిటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటి నూతన నటీ నటులకి అవకాశము. మీకీ ఆల్బమ్ తో మాకీ ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సెట్జీ, వస్తారు. హాయ్ ఎవరీబడీ, ఐ యామ్ మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులేస్తుంటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? హే, వాట్ ఏ క్వశ్చన్ మ్యాన్, ఐ యామ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? నీకి తిప్పిడికి మా తల తిరుగుతోంది. పహలే బయట సేట్జీ, ఇంటికి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. గ్లాసెస్. హాయ్ ఎవరీబడీ. హలో సార్, హౌ ఆర్ యు? హాయ్, ఐమ్ మోనికా ఫ్రమ్ బెంగళూరు. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చూసి వచ్చాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేమంటారు? చపాతీ హో గయా, దిల్ గులాబ్ జామ్ హో గయా. మోనిక, రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. మీరు కూర్చోండి. అలాగే సార్. ఓకే మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹40 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సెట్జీ, మోనికాతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే, కంగ్రాచులేషన్స్. నువ్వు మా పిక్చర్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయావు. ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంది. ఏంటది? అది కాదు మోనిక, టెస్టా? చిన్న డైలాగ్, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మళ్ళీ టెస్టా? అంటే మీ మూవీలో నేను హీరోయిన్ కాదా? హీరోయిన్వి. మా కంపెనీలో హీరోయిన్ ఫస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు పార్టీ చేసుకోవాలి. ఇది మాకి అలవాటు. ఓకే సార్. Very good. I like it. I love it.
వెళ్దామా ఏంట్రా చూస్తా మౌనిక, ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. నేనేమో నువ్వు నా బాయ్ యాక్టింగే. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నాను, అది నీకు ఇష్టం లేదు. అది చూసి నా మీద కోపం రియాక్ట్ అయ్యావు. ఆ రియాక్ట్ అయ్యే సీన్ లో నీది ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేదు, ఉత్తి డైలాగ్ చెప్పడమే. ఇప్పుడు చెప్పరా చెప్పు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. బాయ్ ఫ్రెండ్ అలా చెప్తావు. కమాన్ కమాన్. షారుఖ్ అసలు నీకేం తక్కువ చేశాను రా చెప్పు 5 సంవత్సరాల నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను నీకు ఇచ్చానా? ఏం కావాలంటే అది ఇచ్చానా? మరి నువ్వు ఆమెతో ఎందుకు తిరుగుతున్నావు? చెప్పు నాకు చెప్పు ఇప్పుడే చెప్పరా చెప్పు చెప్పరా చెప్తా రూమ్ లో తీసుకెళ్ళి చెప్తాను. బాయ్ టాటా. అయ్యిందేదో అయ్యింది. సినిమాలో ఛాన్స్ ఇస్తాను, పూర్తిగా యాక్టింగ్ చేయి. లేదో రాత్రి మేము తీసిన ఫోటోలు మొత్తం యూనివర్సిటీలో అంటించి ఎట్లో పెట్టిస్తా. అర్థం చేసుకో, నీకంటే ఎక్కువ నష్టపోయిందాన్ని నేను. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ మాట కాదని వచ్చిన నాకు తగిన శాస్తి జరిగింది. మనోజ్ ప్లీజ్ దయచేసి ఆ ఫోటోలు బయటకు తీయద్దు. ఆ ఫోటోలు బయటకు వస్తే మా అమ్మ నాన్న ప్రాణాలతో మిగిలరు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అది సార్ జరిగింది. నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉంది మౌనిక. నాలో వచ్చిన ఈ మార్పు మనోజ్ లాంటి వాళ్లకు పతనానికి నాంది కావాలి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఈ ఫోటోలన్నీ మనోజ్ దగ్గర నుంచి తీసుకుని జాగ్రత్తగా ఉంచాను. అవి నీకు అందజేస్తాను. ఆ మనోజ్ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో. తెగించాను కనుక భయపడే ప్రసక్తే లేదు సార్. కానీ మౌనిక, లైఫ్ రిస్క్ లో పడకుండా చూసుకో. ఇంకా కొత్తగా చేసే రిస్క్ ఉంది సార్. సర్వం కోల్పోయాను. సరే మౌనిక, ఇప్పటికైనా ఆ పంజరం నుంచి బయట జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నిస్తాను. ఇక మీద ఎప్పుడూ పక్కన చేసుకో. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. వస్తాను సార్. బాయ్. మంచిది. చూసారా అమ్మాయిని? నిజంగా అమ్మాయి మారితే అంతకంటే అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. హాయ్. ఎంతసేపు వచ్చి జస్ట్ ఇప్పుడే మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా పిల్లి మా మామయ్య టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడేం చేయవచ్చు తెలియడం లేదు. ఈ టార్చర్ ఇంకా భరించలేదు. మీరందరినీ తన అనుకుంటారు, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? మీరింటి స్వార్థపరులు అనుకోలేదు. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సినిమాలో మీ కొత్త భవిష్యత్తు ఉంది. నేను ఆ భవిష్యత్తుకు అడ్డం రాదలుచుకోలేదు. సినిమా గురించి నా భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరెందుగా నాకు ఇంకేంటి భయం? కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. మనం నడిచేది పూలబాట కాదు, ముళ్ళబాట. సార్, మీలాంటి అభ్యుదయ భావాలన్న వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో నేనెంత మౌనిక. సార్, మీరు చూస్తున్న ప్రత్యూష సినిమా ఈ మూవీ ఇండస్ట్రీ అమ్మాయిలకి ఓ డిక్షనరీ అవుతుంది. సార్, తానియాపై మీ ఒపీనియన్ ఏంటి? సడన్ గా అలా ఎందుకు అడిగా? అలా అడగాలనిపించింది, అడిగాను. షీఈస్ వెరీ నైస్ అండ్ క్యూర్. చాలా మంచి పిల్ల. ఆమె చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరేమనుకోరు కదా? అడుగు మౌనిక, ఎందుకు ఆలోచిస్తున్నా? మీరు తానియాని ప్రేమిస్తున్నారు కదా? ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది మౌనిక. నాకు తెలుసు సార్. తానియాకి మీరంటే చాలా ప్రాణం. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తుంది. నీ అభిప్రాయం లేక నీతో చెప్పిందా? ఒక ఆడదానిగా ఆడదాని మనసు నాకు తెలుసు. ఒకవేళ తానియానే తన మనసులో ఉన్న మాట మీకు చెప్తే
సమాజ సేవ రాజకీయాలు అనే వ్యక్తి నేను. ఆమె గ్లామర్ కోరుకునే వ్యక్తి. రెండు భిన్న ధృవాలు కలుస్తాయంటావా మౌలిక? తాను చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగిన అమ్మాయి. మీరంటే గౌరవం, భక్తి, ప్రేమ అనుకున్నాయి. నువ్వు అనుకున్నట్టు ఒకవేళ తన మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండడు. సార్, నాకు ఒకటే కోరిక, మీరు తానియా కలిసి బ్రతకాలని. మీ ద్వారా తానియా జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరూ ఏకం కావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. సూపర్. సరే, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే మౌలిక. సార్, ఆ పార్టీ అయ్యేలోపు మనోజ్ చేసిన అన్ని చీటింగ్స్ విట్నెస్ సహా మీకు ఇచ్చేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? 100% షూర్ సార్, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఎనీహౌ, జాగ్రత్తగా ఉండు. మనోజ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎస్ ఇన్స్పెక్టర్, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీటి కోసమేగా మీరు వచ్చింది. మీరు అనుకుంటున్న బ్రౌన్ షుగర్ హెరాయిన్ తీసుకోండి. అవి షుగర్ ప్యాకెట్స్ మాత్రమే. నా బాడీలో షుగర్ తక్కువ. నా మీద మీ డౌట్స్ అన్నీ తీరాయిగా. సారీ మిస్టర్ సత్యం గారు, ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు. ఈ మాట కాదనలేక వచ్చాం. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా తప్పించుకున్నారు. చట్టం అతన్ని వదలదు. సారీ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ సత్యం, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా ఈ మనోజ్ కోబ్రా అన్న సంగతి మర్చిపోయావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో సత్యం, నన్ను తక్కువ అంచనా వేశావు. నీ జీవితానికి స్వస్తి చెప్పు మౌలిక. పద వెళ్దాం. పదండి. ఈ డ్యూటీలు ఏంటండి బాబు? సంవత్సరాలు చేసుకోకలేదా? రాత్రులు కూడానా? ఏం లేదు, మీ తమ్ముడిని నీకు అప్పగించడం కోసం రాత్రం లేదు పగలం లేదు ప్రతి వీధిలోకి సందులోకి గొంతులోకి తెగ తిరిగి వస్తున్నాం. ఇదిగా ఓ పాలాడు చూడు. ప్రపంచంలో ఒకే రకమైన పోలికలు ఇంచుమించు ఉంటారని విన్నాను గాని మరీ ఇంత జిరాక్స్ కాపీలా ఉంటారని నేను అనుకోలేదు. కావాలంటే ఒకేలా ఉంటారని తెలియనోడు నువ్వేం పోలీసులే. ఏదైతేనే అన్నదమ్ములు కలుసుకున్నారు. మరి ప్రయాణం అవుదామా? ఎక్కడికి? ఎక్కడికేంటి? మీ ఊరికి. దేనికి? దేనికేంటి? మీరు ఇస్తానన్న 2 ఎకరాలు తీసుకోవడానికి. 2 ఎకరాల సంగతి అటు ఉంచో, ముందా 10,000 ఇలాగే. 10,000? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇదిగా తెలుస్తాడు తలదేటి వించు. ఓ, ముందా 10,000 10,000 ఇంకా ఎక్కడ ఉంటాయండి? మా అయ్యగారికి 2 సెటప్లు తీసేసుకా. 3 సెటప్లు నీ 3 సెటప్లు 30 సెటప్లు నాకు కలదావు. ముందా 10,000 నాకు సీఏ గారికి చెప్పగలనా? బాబా రేపో మాపో ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. సీఏతో చెప్పి నా నోట్లో మట్టి కొట్టద్దు. కావాలంటే ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వద్దు. అదే అలాగని నువ్వు ఇచ్చిన 10,000 నన్ను అడగద్దు. అన్నయ్య ఏడుస్తున్నాడు, వదిలే. ఇదిగా తమ్ముడు చెప్పాడు, నువ్వు గెత్తనా పేరు చూపించగా. అదే 10,000. కలాము తల్లిని నమ్ముకుని గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ పై మోతో వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా కనీసం మర్యాదగా పలకరించినా మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాతలు ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూసి ఊరుకోకూడదు. ఏదో ఒకటి చేయాలి అంతే. మీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గర రావడానికి ఏమాత్రం సందేహపడద్దు. ఓకే అన్నా, నువ్వు దేవుడు అన్నా. నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేమన్నా. నేను దేవుణ్ణి కాదు, మా ఊరి మనిషిని. ఆకాశ్ గారికి హీరో ఆకాశ్ గారికి నా ఆకాశ్ గారికి హీరో ఆకాశ్ గారికి నా ఆకాశ్ గారికి. ఇదిగో డైరెక్టర్ అయ్యా, వరకు చాలు కానీ టేక్ చేయవయ్యా. గుడ్లు పొలానికి పోయేయాలా ఏంటి? కానీ ఒకసారి రిహార్సల్ చేస్తే మంచిదేమోనని. ఎందుకు మళ్ళీ రిహార్సల్స్ కూర్చొని చెప్పేమో అక్కడ డబ్బింగ్ లో చూసుకోవచ్చు. అంతేనంటారా? మరి సరే, ఇదిగో నేను ఖర్చు చెప్పేంత వరకు 1 నుంచి 50 దాకా అంకెలు చదువు.
కట్ చెప్పకపోతే ఇప్పుడు లేకపోతుంది డైరెక్టర్ గారు నా డైలాగ్ ఏం చెప్పమంటారు అది ఇదిగో నువ్వు ఎక్కడ చదివేసాయి ఎక్కడ నువ్వేమో ఏబిసిడి చదువు అలాగే. ఇదిగో నువ్వేమో కబడ్డీ 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 తొడగొట్టకు చచ్చిపోతారు రెడీయా నా డైలాగ్ రెడీ కెమెరా రెండు 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 నాలుగు Yes, రెండు, నాలుగు, కబడ్డీ, ఎనిమిది, కబడ్డీ, ఎనిమిది, పది, కబడ్డీ, ఆరు, కబడ్డీ. పన్నెండు. అటు తప్పుకో ఇదిగో కెమెరామేనా ఎందుకు అబ్బాయి మధ్యలో నువ్వు లైట్ బాయ్ అండి వారిని దుంపజంగ వాడు లైట్ బాయ్ అని నీకు తెలుసు నాకు తెలుసు జనానికి ఏం తెలుసు అంట ఇగో ఫిరుం డబ్బా ఎంతవరకు కెమెరా ఆపద్దు కానీ 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 నువ్వు కానీ నువ్వు ఎత్తుకో కబడ్డీ 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 కొడాలా? కబడ్డీ 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 అదే, అదే తప్పుడు, అదే తప్పుడు, ఆపద్దు. ఖాళీ. మన సినిమాల్లో యాక్టింగ్ ఎంత సులువుగా ఉంటుందో నాకు తెలియదు లేకపోతే చిన్నప్పుడే వచ్చేసి సూపర్ స్టారా మెగాస్టారా మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసేది నాకు ఇప్పుడు భలే ఆనందంగా ఉంది మనందరం కలిసి నెల కనీసం 4 సినిమాల్లో నటించాలా ఇంకో ప్రొడ్యూసర్ గారు నాకు తెలియక అడుగుతాను సినిమా మొదలైనప్పటి నుంచి యాక్షన్ నువ్వే చెప్పిస్తున్నావు కట్టు నువ్వే చెప్పిస్తున్నావు ఇక డైరెక్టర్ గా నేనెందుకయ్యా సినిమాకి డైరెక్టర్ గా నీ పేరు వేయిస్తాను స్టార్ట్ కట్టు వచ్చే పిక్చర్లు చూసుకున్నాను సరేనా అబ్బో ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొడతారేందయ్యా పొద్దున కొబ్బరికాయ కొట్టం మర్చిపోయావులే సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టు సినిమా వాళ్ళ ఆచారం ఒక రోజు అయిపోయే సినిమా కదా అని చెప్పి రెండు ఒకసారి కలిపి కొట్టేవాళ్ళు అంటే సినిమా అయిపోయింది అనమాట షూటింగ్ నేనుగా చెప్పేది ఆయన చెబుతాడులే గురువు గారే మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాడు సిగరెట్ పేల్చడమే కనిపిస్తుంది కానీ పొగరవడం కనబట్టండి వెలిగి అయిపోయిందా వీడి మామూలు మీరు హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకోండి వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది దాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి చేత పంపిద్దాం తర్వాత అయితే మేము ముగ్గురు మా రూమ్కి వెళ్ళిపోతాం నేను ఒక మాట చెప్పేదా మీరు నలుగురు వచ్చే room కి వెళ్ళిపోండి. పోండి, నేను ఇంకో సంబంధం నేను రాను. సత్యం గారు నా ఫ్యూచర్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది మౌనిక ఒకసారి వచ్చిపోయిన పేడకల గురించి ఎందుకలా ఆలోచించి బాధపడతాం కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు టేక్ తీసి మేమంతా నీకోసం ఉన్నాం అనుకున్న లక్ష్యం చేరుతానన్న నమ్మకం లేదు కన్న తల్లి చిన్నప్పుడే దూరం అయింది నాన్న మాటల్ని కాదని వచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక థియేటర్ ఉన్నాడని అందరినీ అనుమానించడం మంచిది కాదు హీరోయిన్ అవుదామన్న కసితో ఆ మనోజ్ని భరించాను సర్వస్వం కోల్పోయాను ఆ అవకాశం ఇప్పుడు లేదు ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆఫ్టర్ ఆ మనోజ్ గాడొకడు నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతావు పతనమైన నేను చివరికి ఏ మధ్యలో చేరాల్సి వస్తుందో అర్థం కావట్లేదు మౌనిక ఇప్పుడు తీస్తున్న ప్రత్యూష సినిమాలో నువ్వే హీరోయిన్ సార్ ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది కదా పర్వాలేదు మళ్ళీ రీషూట్ చేస్తా నువ్వు మనోజ్ చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గాని నా శ్రమ గాని ఎక్కువేం కాదు భావాన్ని బాధపడుతుంది పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది లేదు భవానికి నేను నచ్చగిస్తాను ఆమెకి చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి ప్రత్యూష సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అది నా నమ్మకం సార్ నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు సార్ ప్లీజ్ ఇక నువ్వేం మాట్లాడకు ప్రత్యూష సినిమాలో నువ్వే కథానాయకుడు ఇది నా ఫైనల్ డెసిషన్ నమస్తే సార్ నమస్తే ఏంటా న్యూసెన్స్ శవాన్ని పోస్ట్ మార్టం చేయమంటున్నారు సార్ లేకపోతే శవాన్ని తీరండి సార్ ఈవిడేమన్నా ప్రైమ్ మినిస్టరా ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్ రెడ్ బాడీ తీసేయండి ఒక వర్ధమాన నటికి న్యాయం చెయ్యమని అందరూ పోరాటం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ యూసెన్స్ అని మాట్లాడతావా మంత్రి గారికి చెప్పి 10 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తా బాడీ తీసేయండి ఈ మంత్రుల కొడుకులు జడ్జీల కొడుకులు ఎస్పీల కొడుకులు కలిస్తేనే తను శవంగా మారి అయితే ముఖ్యమంత్రి చేస్తే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాను పాముకు వెన్నుపోటు పొడిచి ప్రజలకు పన్ను పోటు పొడిచి దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం చాలా బాగా చేస్తాం మౌనిక థ్యాంక్ యూ సార్ నీకు మంచి భవిష్యత్తు ఉంది
కంగ్రాట్స్ మౌనిక. థ్యాంక్ యూ సార్. ఆ మనోజ్ నన్ను మోసం చేసినా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రొడక్షన్, ఈ అమ్మాయి డెడ్ బాడీ క్యారెక్టర్ చేసింది, వెంటనే దిష్టి తీయండి. ఈరోజు అందరికీ ప్యాకప్. కొన్నట్టుగా ఉంది, సినిమా షూటింగ్ అన్నట్టుగా లేదు. ఇంకేంటి సంగతులు? సరే చెప్పు చెప్పు చెప్పు. ఏంటండి ఇదే ఈ సినిమా అనేది ఈరోజు తీసారండి? మరి అదే చేస్తారు సినిమా. ఏంటంటే సినిమా దీనికంటే మా ఊర్లో తోలుబాములు అట్నాయి. డైరెక్టర్, ఈ సినిమా కంటే నా నాటకమే సూపరాయా. ఇదొక సినిమా, ఈ సినిమాలో నా పేరేసావంటే డైరెక్టర్, అవును నాకు తెలియక అడుగుతాను. చెప్పు. సినిమాలో నట్లు ఎక్కడ కనబడి ఎంతసేపు ట్రైన్లు, లైట్లు, లైట్ మ్యాన్లు, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఇవే కనిపిస్తారండి. శాటిలైట్ సినిమా అంటే ఎట్లే ఉంటుంది మరి, నీకేం తెలుసు? శాటిలైట్ సినిమా అంటే ఇలా ఉంటుందా? ఏట్రా డబ్బాలు పట్టుకొని ఎక్కడ పోయి జరిపారు? చిన్నగా శ్రీ కళ్యాణ్ గారి సైడ్ వెళ్ళిపోతారా? ఈ డబ్బాలు కనుక చూసేటంటే మీ నెత్తి మీద చేసి కొడతాడు. అందుకని ఈ నెత్తి మీద చేసి కొట్టండి. ఆ నడుచు చుట్టి అదే మరి శాటిలైట్ సినిమా అంటే. మీరేం భయపడద్దు, బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన అమ్మిస్తారు మొత్తం అంతే. ఏ మంగారావు, నువ్వు చెప్పినట్టు కళ్యాణ్ కొనకపోవాలా? నా పల్నాడు దెబ్బేంట చూపిస్తా. అదిగో శ్రీ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏ మంగారావు, బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంట? పోయిన వారం మొదలు పెట్టాను, ఈ వారం ఫస్ట్ కాపీ వచ్చింది, ఈ వారం మీ చేత అమ్మిద్దాం అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టావంటే ఎన్ని రోజులు తీసావు? పొద్దు పొడవక ముందు మొదలెట్టాడు సార్, పొద్దు కోక ముందు అయిపోయింది అన్నాడు. కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొట్టేసాడు. ఏం సినిమా మంగారావు? శాటిలైట్ సినిమా అన్న 15 లక్షలు ఖర్చు అయింది. అదేమిటయ్యా, నిర్మాతలు, దర్శకులు, రచయితలు అందరూ చేరి నెలల తరబడి కష్టపడి కథను తయారు చేసుకుంటారు. మంచి మంచి నటుల్ని, టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకుని కోట్లు ఖర్చు పెడతారు. మంచి మంచి సినిమాలు తీస్తారు. నీలాంటి వాడు వచ్చి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నిర్మాతల, దర్శకులు పరువు పోగొట్టద్దు మంగారావు. ఇదిగో ఈ సత్యంలాగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెడ్డ సినిమాలు మాత్రం తీయబాకు. అయితే ఈ సినిమా పనికిరాదంటావా కళ్యాణ్? ఖచ్చితంగా పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరు, మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో జాగ్రత్తగా వినండి, ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మొద్దు. హాయిగా మీరు మీ ఊరెళ్ళి హ్యాపీగా బతకండి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. వస్తా. ఏటీలో దెబ్బతినిచ్చాం. ప్రేక్షకులారా, నన్ను క్షమించండి. నేను ఇటువంటి పిచ్చి సినిమాలు జన్మలో తీయను. పిచ్చి సినిమాలు కాదు, నేను నా బజ్జీలు, గారెలు అమ్ముకుంటాను తప్ప సినిమాల జోలికి పోలే. ఈ శాటిలైట్ సినిమాలకు ఒక దండం, ఆ పాపారావు గడికి 2 దండాలు. ఆ సచిన్ వాడు మన కొంత ముంచాడు రా. నా దుర్మార్గాలన్నీ వాడి సినిమాలో షూట్ చేశాడు. అవి బయటకు వస్తే మనం అంతా చస్తాంరా. అన్నా ఎందుకంట భయం? వెళ్ళి ఆ రీల్ తీసుకొచ్చా పోలే. అరే ఈడియట్, ఆ రీళ్లు అప్పుడే మనకు దొరకకుండా ల్యాబ్ లో భద్రంగా తాచాడు రా వాడు. అయితే ఏం చేద్దాం బాస్? నా మేనగోడ సాన్య కూడా నా మాట వింటలేదు. ఇంకంతా ఫైనాన్సర్ గాడి వల్లే జరిగింది. వాడు డబ్బు ఇవ్వకపోతే ఆ సత్యం వాడు సినిమా తీసేవాడు కాదు. అంతేకాదు, హీరో ఆకాశ్ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. వదిలిపెట్టకూడదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. వాళ్లే కాదు, ఆ భవానీ కూడా నా సినిమాలో నటించనుంది. అది నటిస్తే ఆ స్టేట్ చమన్నాలు గడు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. సరిపోయింది, వదలను, వాళ్ళెవరిని వదలను. అన్నా అయితే ఏం చేద్దామన్నా? మన సినిమాలో నటించమని సాన్యాకి, భవానీకి వార్నింగ్ ఇద్దాం. మరి ఆకాష్ గారి సంగతో? సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమాలేదో వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా? వాడిని వదలను, వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్టులు రాయటం రాష్ట్రమంతా అంటుతారా?
ఓహో, మీరు ఎంతమంది ఏకమైనా నన్ను ఏం చేయలేరు. కారణం ఏంటో తెలుసా? మీ చరిత్రలు ఫోటోల రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, నాకు టైం లేదు. తప్పుకోను. నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే. మీరు నా చేతికి చిక్కాల్సిందే. నీకు ఒక మాట మాట్లాడమంటే మేము ఈ చెప్పించడం కాదు, నీకు పోలీసులు చెప్పించుకుంటాం. పోలీసులు పిలుస్తారా? పిలవండి, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. కానీ మీ ఫోటోలు గోడల మీదకి ఎక్కుతాయి. అందుకు మీరు రెడీయేనా? నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో నాకు బాగా తెలుసు, కానీ నేను అలా చేయడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకోపో. ఈ మనోజ్ తన కోసం మాత్రమే బతుకుతాడు. తను సుఖంగా బతకడానికి అవసరమైతే కన్న తల్లి పాలను, కట్టుకున్న దాని కన్నీళ్లను, తోడబుట్టిన దాని సౌభాగ్యం కూడా అమ్మేస్తాడు. మీరు లెక్క. మా వెంట ఎందుకు పడుతున్నావు? అసలు నీకేం కావాలి? అసలు నీకు ఏం కావాలో చెప్పు. ఇప్పటికి దారిలోకి వచ్చారు. మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తానని సేట్ చమన్నార్కి మాటిచ్చాను. అందులో మీరు నటించాలి. మీ అందాలన్నీ ఆనబోయారు. అప్పుడు మీ ఫోటోలు మీకు ఇచ్చేస్తాను. ఇక జీవితంలో మీ జోలికి రాను. అలాగే నేను పిక్చర్లో పని చేస్తాను, కానీ అంతకంటే ముందు నాకు ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఖచ్చితంగా ఇచ్చేస్తాను. మాట తప్పడం నా చరిత్రలోనే లేదు. నెక్స్ట్ మంత్ లో షూటింగ్ రెడీగా ఉందండి. ఏంటి డల్గా ఉన్నావు? ఈ రోజు నేను భవానీ వస్తుంటే మా మావయ్య దారిలో మా ఇద్దరికి అడ్డు తగిలాడు. ఓహో, ఈ చంద్రబింబం వాడిపోవడానికి ఆ రాహు కారణం అన్నమాట. నీ కన్నీ నవ్వులాటగానే ఉంటాయి. మనోజ్ మా ఇద్దరికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తన సినిమాలో నటించకపోతే మా బతుకులు బజార్ తీడుస్తాడట. మీరిద్దరు ఆ మనోజ్ గారి సినిమాలో నటించడానికి ఒప్పుకోండి. కాకపోతే డమ్మీ రివాల్వర్ కి బదులు ఒరిజినల్ రివాల్వర్ వాడండి. అంటే దాన్ని చంపాలా? తప్పదు తాన్య. గ్లామర్ పేరుతో కళామ తల్లి కళ్లల్లో రక్తం చిందిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని అంతం చేయకపోతే సమాజం మనల్ని క్షమించదు. నిజమే సత్యం గారు. శైలజ లాంటి వాళ్ళు బలైపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు బతకూడదు. ఓకే సత్యం గారు. తాన్య, మనోజ్ ఓ షూటింగ్ లో ఎమ్మెల్యేని కాల్చి ఇలానే కేసు లేకుండా బయటపడ్డానని చెప్పుకుంటున్నాడు. అది నిజం చేద్దాం. మీరు అనాలే కానీ నేను నిత్యం దూకడానికైనా సిద్ధం. ఏం చేయాలో చెప్పండి. నా మాట వినండి తాన్య. నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను. ఏది ఏమైనా సరే వాడి సినిమాలో మీరు నటిస్తున్నారు అంతే. అలాగే సత్యం గారు. నువ్వంటే ప్రాణమన్నా. అలాగే సరే. ఓకే సార్, అలాగే. రెడీ? నేను అన్యాయానికి ప్రతినిధిని, అక్రమానికి అధిపతిని, నేర సామ్రాజ్యానికి చక్రవర్తిని. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన హిట్లర్ ముసోలిని కంటే గొప్పవాడివా? వాళ్ళే దిక్కులేని చావు చెప్పారు. నువ్వొక లెక్క. ఏయ్, నీ డ్రామా నాకు బాగా తెలుసు. చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి.
వదలండ్రా! వదలండి! వదలండి! ఆ! వదలండి! వదలండ్రా! ఇవన్నీ చిన్నప్పుడే చేశాను. వీళ్ళని నిజంగా రేప్ చేసి చంపుతా. లైఫ్ తీయండిరా. ఇంకా చూస్తారట. ఏంటండి? బాంబులేంట్రా? నాకేం కాలేదు. సత్యండ్రా బాబా. ఏయ్, నువ్వు కూడా వచ్చావా? జై సత్యం, నీ చరిత్ర ఈ రోజుతో క్లోజ్. నిన్ను ఊరికే వదలనా. దేవుణ్ణి తలుచుకో. 1 2 3. ఆఖరికి నువ్వు కుక్క చావు చచ్చావు కదా మనోజ్. నీలాంటి వాళ్ళకి ఇదే తగిన శాస్త్రం. నిజంగా మంచి పని చేశావు భవాని. ఇలాంటి దుర్మార్గుని చంపి కళామతలికి ఎంతో సేవ చేశావు. చట్టంతో పోరాడైనా సరే నీకు శిక్ష పడకుండా కాపాడుకుంటావమ్మా. సత్యం గారు చెప్పింది నిజం. మా డ్యూటీ మేము చేస్తున్నాం. కానిస్టేబుల్ పదమ్మా. ఉంటాం సత్యం గారు. థ్యాంక్ యూ సత్యం గారు. మీలాంటి మంచివాడు ఈ ప్రపంచానికి చాలా అవసరం. తాన్య, నీ ప్రేమ అనురాగం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధిస్తాను. థ్యాంక్ యూ.